Children, welcome back to our channel Rise and Shine. So, I came forward to wish you all a very happy Shankranti. Today it's Bogi, tomorrow it's Sankranti, and the next day it's Kanuma. సో పిల్లలు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాను. మరి ఈరోజేమో భోగి, రేపేమో సంక్రాంతి, ఆ మర్నాడేమో కనుమ. సో ఈ పండగ రోజులు 3 రోజులు పండగ కదా, మీ జీవితాలంతా ఆనందమయంగా నిండిపోవాలని, మీ జీవితాలలో ఆనందం తీసుకురావాలని, మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఎంతో ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా దొరకాలని కోరుకుంటూ నేను మీ అందరికీ సంక్రాంతి విషెస్ తెలుపుతున్నాను. ఓకే చిల్డ్రన్, ఈ వీడియో మీ అందరికీ సంక్రాంతిని గురించి తెలుపుతున్నాను. ఓకే నాన్న, I want to tell you about Shankranti. So my dear children, let us see what Shankranti is. So the first day of Shankranti is Bogi. It always comes on the 13th of January. సో ధనుర్మాసం పూర్తి చేసుకుని మార్గశిర మాసంలో ఈ యొక్క సంక్రాంతి పండుగ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇట్ ఈస్ an agriculture based festival, harvest festival. సో పాడి పంట ఎంతో సుభిక్షంగా ఉంటూ ఆ వచ్చినటువంటి కొత్త పంటను ఆ సూర్యదేవుడికి పొంగలి నైవేద్యం చేసి రైతులంతా ఎంతో గొప్పగా చేసుకునేటువంటి పండగ ఈ సంక్రాంతి. సో the farmers celebrate this festival. It is an agriculture based festival. When we say Shankranti or Pongal, we are reminded of beautiful rangolis. ఎంతో అందమైన ముగ్గులు మనకి మనసుకొస్తాయి. ఎంతో అద్భుతమైనటువంటి ముగ్గులు మనకి గుర్తుకొస్తాయి. సో ఈ నెలంతా ఎంతో అద్భుతంగా ముగ్గులు వేస్తూ ఆ ముగ్గులన్నీ అన్నింటిలో గొబ్బెమ్మలు ఉంచి ఆ గొబ్బెమ్మలన్నిటినీ తీసి ఒక చోట చేర్చి పెడుతూ ఉంటారు. సో ఈ భోగి రోజున ఆ గొబ్బెమ్మలన్నీ మంచిగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి ఆ నెలంతా పెట్టిన గొబ్బెమ్మల్ని వాళ్ళు భోగి రోజున భోగి మంటలు వేస్తారు. సో గొబ్బెమ్మలు ఆవు పేడతో పెడతారు. దే మేక్ స్మాల్ figures out of cow dung and keep them in the middle of the rangoli and place flowers on it. You can see that in the picture. So it is a festival based to the villagers. So you can see the oxen decorated. You can see the Haridas.
You can see the village atmosphere, all the grain comes to their houses. Yes, they have cockfights in some places, and even bullfights are conducted in some places. So it is a very colorful festival. It is a Thanksgiving festival. అన్నింటికీ కారణభూతుడైనటువంటి ఆ యొక్క సూర్యదేవుని, ప్రతి ఒక్కరిలో శక్తి నింపేటువంటి ఆ సూర్యదేవుడికి పాడి పంటలు అన్నీ పుష్కలంగా ఉండాలంటే ఆ సూర్యదేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలి. సో మన ఇంట్లో పాడి పంటలు నింపినందుకు ఆ సూర్యదేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చేసుకునే పండగే ఈ సంక్రాంతి. ప్రజలందరూ ఎంతో అందంగా ఇళ్ళ ముందర ముగ్గులు తీర్చిదిద్ది వాటిపై గొబ్బెమ్మలు ఉంచి వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి ధాన్యం ఎంతో సంబరంగా రకరకాల పిండి వంటలు చేసుకుంటూ, భోగి మంటలు ఉదయాన్నే లేచి భోగి మంటలు అనగానే ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ కాల్చేస్తారు అనుకుంటారు, కానీ నిజానికి ఎన్నో రకాల మంచి సుగంధాలను, ఆరోగ్యానికి ఎంతో మంచివైనటువంటి చెక్కలని తెచ్చి పూర్వం కాల్చేవారు. మెల్లమెల్లగా అది చివరికి ఇంట్లోని పాత వస్తువులన్నిటినీ కాల్చేదిగా తయారైంది. పూర్వమైతే ఆ యొక్క గాలి పీలిస్తే ఎంతో మంచిదని మంచి చెక్కలు, మంచి ఆయుర్వేదంకి పనికొచ్చేటువంటి చెక్కలను తెచ్చి ఈ భోగి మంటలు వేసేవారు. ఆ భోగి మంటలు ఆ యొక్క ఊరు నడిబొడ్డున 4 రస్తాలు కలిసే దగ్గర వేస్తే ఊరంతా వచ్చి ఆ యొక్క భోగి మంటల్లో చలి కాచుకొని ఆ యొక్క మంటల్లో ఆ యొక్క గాలి పీల్చుకొని అందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారన్నమాట. సో ఈ యొక్క సంక్రాంతి పండగ రోజు గాలిపటాలు ఎగరవేయడం, భోగి మంటలు వేసుకోవడం, ముగ్గులు వేయడం ఎంతో విశేషం. సో ఈవెన్ స్మాల్ కిడ్స్ are trained by their parents to put these rangolis. They come and sit beside their moms when they are drawing these rangolis. And as it is Dhanurmasa, the entire month they go to temples. Lord Mahavishnu is worshipped all through the month. It is said that Lord Mahavishnu in the Badri Vanam, Badri means the borams, Regupallu. So, Yalandam Param in Tamil, Regupallu in Telugu, and Borams in English. So, Badri means, yes, Borams. So, this Badri Kshetram, where it is said that Lord Mahavishnu made a sand Shivalinga and he prayed to him, and Lord Shiva blessed him. And in that Badri Vanam,
Lord was very happy, and the fruits were very sweet, and they are also called arka fruits, which were very, very, very precious to Lord Surya Deva. He liked those fruits very much. They were offered to the Lord Mahavishnu, and the fruits were very known for this Shankranti. As on Bogi day, they keep them on their heads and they take oil bath with gingerly oil. ప్రజలందరూ రేగు పళ్ళని నెత్తి మీద పెట్టుకొని నువ్వుల నూనెతో తలస్నానం చేస్తారు, తలంటి స్నానం చేస్తారు. అలా పిల్లలకి సాయంత్రాలప్పుడు సూర్యుడు అస్తమించక ముందు పిల్లలకి ఈ భోగి పళ్ళతో దిష్టి తీస్తారు. ఎంతో సంపదలు ఇస్తుందని వాళ్ళ నమ్మకం. దీస్ ఫ్రూట్స్ ఆర్ అ సింబల్ ఆఫ్ వెల్త్. సో వెన్ ద కిడ్స్ గ్రో, దే ఆర్ given a bath with this fruits. These fruits are put on their head. పిల్లలకి సంవత్సరం 3 ఏండ్లు 5 ఏండ్లు అలా ఉన్నప్పుడు చూసి అవి పిల్లలకి వేస్తారన్నమాట, భోగి పళ్ళు పోస్తారు. సో గొబ్బెమ్మలు ఎలా పెడతారు? గొబ్బెమ్మల్ని ఇలా ఉంచి ఇవన్నిటినీ సేకరించి వాళ్ళు భోగి రోజున భోగి పళ్ళు వేసి పిల్లలకి భోగి పళ్ళని వేస్తారు తల మీద. ఓకేనా? చిన్నారి పిల్లల్ని రకరకాలుగా అలంకరించి వాళ్ళని కూర్చోబెట్టి ఆడ మగ తేడా లేకుండా చిన్ని పిల్లలందరికీ ఈ భోగి పళ్ళని వాళ్ళ యొక్క తల మీద భోగి పళ్ళని పోస్తారు. ఎంతో అద్భుతంగా వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళ తలల మీద ఈ భోగి పళ్ళని పోస్తారు. చిన్నప్పుడు ఆ యొక్క బేసి సంఖ్యలో సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పెద్దగయ్యే వరకు పిల్లలకి ఈ భోగి పళ్ళని పోస్తారు. ఈ భోగి పళ్ళల్లో రేగుపళ్ళు, నాణ్యాలు, రూపాయి బంధాలు, ₹2 బంధాలు, ₹5 బంధాలు, ఇలా డబ్బు, ఆ తర్వాత పూల రెక్కలు అన్నీ కలిపి పిల్లలని కూర్చోబెట్టి వాళ్ళ తల మీద పోయడం ఆనవాయితీ. ఇలా బంధుజనాలందరినీ పిలుచుకొని వేడుకగా జరుపుకుంటారు. బంధువులందరూ కలుస్తూ ఉంటారు. సో భగవంతుడికి పూజలు జరుగుతాయి. ధనుర్మాసం కాబట్టి ఆండాళ్ తల్లికి ఎంతో వైభవంగా పూజలు జరుపుతారు. కూడారై అన్న రోజున 108 పాత్రల్లో అమ్మవారికి ప్రసాదాన్ని నివేదన చేస్తారు. ఆ ఆండాళ్ ఎంతో అద్భుతంగా ఆ నెలంతా ఆ స్వామికి సేవలు చేసి ఆమె సంక్రాంతి నాడు ఆ స్వామిలో ఐక్యమయ్యింది అని పురాణాలు చెప్పుకుంటాయి. మరి అదే రోజు ఆ తల్లికి ఆ రంగనాథ స్వామికి వివాహం కూడా జరుపుతారు కొన్ని గుళ్ళల్లో. ఇన్ సమ్ టెంపుల్స్ ఆండాళ్ అండ్ శ్రీ రంగమన్నార్
Tirukalyanam is being done. It is celebrated with great pomp, and it is a very auspicious function. It is done in a grand manner, and children wear new dresses. Children are given new dresses. Many types of sweets are being made. Children play with kites on that day. And we can see in some places that they have cock fights. కోడి పందాలు జరుగుతాయి కొన్ని చోట్ల. పిల్లలు కొత్త బట్టలు వేసుకొని గాలిపటాలు ఎగరేస్తారు. కోడి పందాలు ఈ యొక్క జంతువులకి రకరకాలుగా ఎద్దుల పందాలు, కోళ్ల పందాలు ఇవన్నీ జరుగుతాయి. అందరికీ ఎంతో ఆనందపరిచే ఆ సూర్యదేవుడికి సూర్యుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ప్రజలు ఈ యొక్క సంక్రాంతి పండుగను ఎంతో అద్భుతంగా చేసుకుంటారు. పల్లెల్లో బసవన్నల్ని ఎంతో బాగా అలంకరించి ఆ బసవన్నని ఊరూరా తిప్పుతూ ఎంతో బాగా వేడుకగా చేసుకుంటారు కనుమ పండుగని. కనుమ రోజు వాళ్ళ ఎద్దుల బండలకి ఎద్దుల్ని కట్టి వాటికి బాగా అలంకరించి బండ్లను అలంకరించుకొని ఊరంతా తిరిగి వస్తారు. ఆ భోగి, ఆ సంక్రాంతి, ఈ కనుమ, ఈ మూడు కూడా ఎంతో అద్భుతమైనటువంటి పండగలు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు. ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ద ఫెస్టివల్ ఇస్ వెరీ కలర్ఫుల్, వెరీ auspicious, and everywhere we can see that love and affection, and a festival where gratitude is being shown to the sun god. So once again, children, gratitude is very important. One should always thank the giver for everything. And as here the Lord is the giver of all things, God is the creator of all things. God made all these things which we are enjoying today. So on this occasion, I wish all of you a very happy Sankranti. Happy Pongal to all of you, my dear students. I wish all of you a very happy Pongal. Okay, children, bye. Stay safe, stay home, but celebrate your festival with love and happiness. Okay, my dears, let me take leave.